అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహబూబ్ నగర్ జిల్లా ప్రేమ్ నగర్ కాలనీకి చెందినటువంటి బాలరాజ్ అనే వ్యక్తి శ్మశానంలో తన కొడుకు పూడిక కోసం 8 గంటలుగా వెయిట్ చేశాడు, మానవత్వం నశించింది అంటూ ఒక రీల్ సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతుంది. దానికి సంబంధించి అట్లాంటిది ఏం జరగలేదు, దాదాపు హాఫ్ అన్ అవర్ మాత్రం ఇక్కడ వెయిట్ చేశారు. దానికి సంబంధించి మాజీ కౌన్సిలర్ కూడా మన దగ్గర కిషోర్ ఉన్నారు, ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకున్నాను, దాంట్లో వాస్తవం లేదంటున్నా, ఆయన దగ్గర మన దగ్గర ఉన్నాడు. అన్న ఏంటన్నా ఈ చూసి ఎటు చూసినా కూడా ఇదే నడుస్తుంది, మొత్తం కూడా వైరల్ అవుతుంది, స్థానికంగా ఉన్నటువంటి మీకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతున్న సిచ్యువేషన్ ఉంది. అసలు దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవానికి బాలరాజ్ అనే వ్యక్తి ఉదయం 8 గంటలకు బాబుకి టిఫిన్ చేపించి వెళ్ళినా, టిఫిన్ చేపించి వెళ్ళి నేను బయటికి వెళ్ళినా, రిటర్న్ 9 గంటలకు వచ్చిన, 9 గంటలకు చనిపోయిండు అని బాలరాజ్ చెప్పడం జరిగింది. దాని తర్వాత 9 గంటలకు చనిపోతే ఆ బాబుని పెట్టుకుని అట్లే వాళ్ళ అమ్మ రావాలి, ఆఖరి చూపి చూడాలి అని చెప్పి ఆ బాలరాజ్ అనే వ్యక్తి ఆ బాడీని పెట్టుకుని అట్లే ఇంటి దగ్గరనే కూర్చున్నాడు. ఇంటి దగ్గరనే కూర్చుని నాకు ఈవినింగ్ 5 o'clock ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 5 o'clock వస్తే నేను 5:15, 5:30కి అక్కడ వెళ్ళినా. బాలరాజ్ ఏమున్నా సరే నువ్వు సందం చేసిరా, దాని డబ్బులు ఏందో దాని ఖర్చు ఏందో మొత్తం నేను చూసుకుంటా, కానీ లేకపోతే బాడీ ఖరాబ్ అవుతుంది, తీసుకొని పోయి పెట్టిరా బాలరాజ్ అని చెప్పిన. నా మాటని నాకు మర్యాద ఇచ్చి బాలరాజ్ కూడా సరేనా మీరు చెప్తున్నారు కదా నేను తీసుకెళ్తా, మళ్ళీ మా భార్య ఎట్లా అంటే 2-3 రోజులు అయినాక పంచాయతీ పెట్టి మాట్లాడదాము, మా ఇంటి దగ్గరనే పంచాయతీ మాట్లాడదామని చెప్పి ఈ బాలరాజ్ అనే వ్యక్తి ఎంబడ అరుణ్ అన్న బాబుని నేనే పంపించడం జరిగింది. అరుణ్ ఏమున్నా చూసుకో, దాని డబ్బులు ఏమైనా ఖర్చు అయితే నాకు చెప్పు, నేను గూగుల్ పే కొట్టేస్తా అని చెప్పిన. దాని తర్వాత మన ప్రేమ్నగర్ చౌరస్తాలోనే ఒక ఆటో ఆపి ఆ ఆటోలోనే అరుణ్ని మన బాలరాజ్ని బాలరాజ్ వాడు అంటే అన్న ఇక్కడ చిన్న డౌట్ అన్న, అంటే డెడ్ బాడీని చాలా మటుకు కొంతమంది ఏమనుకుంటున్నారు సోషల్ మీడియాలో అంటే ఆయన మోసుకుపోయాడు అనేది మాత్రం ఒకటి అక్కడ అనిపిస్తుంది. వాస్తవంగా డెడ్ బాడీని ఇక్కడ నుంచి అక్కడికి ఎలా తీసుకెళ్లారు? ఆటోలో తీసుకెళ్ళినా, ఆటో మేమే మాట్లాడినాము, తీసుకెళ్ళినాము. ఏంటంటే ఇంత రాజకీయం అయితే దీని గురించి అని మాకు తెలియదు, లేకపోతే మేము కూడా వీడియోలు తీసి పెడుతుండే ముందే. వాస్తవానికి ఆటో ఆపి కానిస్టేబుల్ 2 టౌన్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఫస్ట్ ఆ ఆటో బాబు కూడా లేదు సార్ నేను డెడ్ బాడీని తీసుకొని పోను అంటే మేము రిక్వెస్ట్ చేసి లేదు ఖచ్చితంగా తీసుకుపోవాల్సిందే అని ఎక్కించి అరుణ్ అన్న బాబుని కూడా ఆయన ఎంబడి ఎక్కించి శ్మశాన వాటికి పంపించడం జరిగింది. దాని తర్వాత ఒక వ్యక్తికి చెప్పి ఇట్లా జేసీబీ తీసుకొని రాపు అని అంటే సరే నన్ను తీసుకొస్తాను పోయిండు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాళ్ళకి జేసీబీ దొరకలేదు. అంతలోపు ఎవరో ఈ మన ప్రవీణ్ వాళ్ళ ఫౌండేషన్ ఫోన్ చేసిండు. ప్రవీణ్ వాళ్ళు ఫౌండేషన్కి వెళ్ళొచ్చి గుంత తగ్గుతుంటే అది వెళ్తలేదు అని మళ్ళీ నాకే ఫోన్ చేసిండు. వెళ్ళకపోతే అరే జేసీబీ పంపించిన అంటే జేసీబీ ఇంకా రాలేదు అంటే స్వయంగా నేనే వెళ్ళి మన ఇండస్ట్రియల్ లైబ్రరీ దగ్గర ఒక జేసీబీ ఉంటే ఆ జేసీబీ ఓనర్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా లేదు సార్ మా డ్రైవర్ లేడు ఊరికి వెళ్ళిండు అంటే లేదు బ్రదర్ ఇట్లా అయింది కొద్దిగా చూసుకో అంటే ఆయన కూడా పెద్ద మని చేసుకుని డ్రైవర్ని పిలిపించి జేసీబీ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మొత్తము జేసీబీతో పూడిక తీసిండ్రు. దాని తర్వాత బాడీ పెట్టి మొత్తం సందం అయితే మొత్తం జేసీబీతో తీసింది. అంతేగాని 8 hours ఆగిండు 5 hours ఆగిండు అదంతా ఏం లేదండి. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే శ్మశాన వాటికలు ఆగిండు. ఇంకొకటి ఏంటంటే ఎవరు పట్టించుకోలేదు, మానవత్వం నశిస్తుంది ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అవన్నీ ఏం లేదు. చుట్టుముట్టోళ్ళు కూడా అందరూ మీరు అనుకోవచ్చు, చుట్టుముట్టలు అందరూ కూడా ఆయనకు ఫుడ్ కావాల్సిన ఫుడ్ ఏం కావాల్సి అది ఏంటంటే డబ్బులు మాత్రం చేతికి ఇవ్వకుండా, ఎందుకంటే డబ్బులు ఇస్తే మళ్ళీ ఈయన భార్య విడిపోయిందనే బాధలో కొద్దిగా మంది ఎక్కువ తాగకుండా ఆయన ఆ బాధలు ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన పొద్దున్నే టిఫిన్ సెంటర్లో పనిచేయాలి, టిఫిన్ సెంటర్లో పనిచేస్తూ ఇక్కడ బాబుని చూసుకోవాలి, ఉన్నది ఇద్దరే. అతను ఇంకో కొడుకు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి వాళ్ళ భార్య ఇంకా చిన్న కొడుకుని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో లాస్ట్ ఫైనల్గా ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్ని గంటలు కూర్చున్నాడు ఇది ఎంత తప్పు మాట అండి. ఎందుకంటే మా గల్లీలో అంత మానవత్వం నశించని ఏం లేదు, చాలామంది ఉన్నారు, డబ్బులు పెట్టేటోళ్ళు ఉన్నారు, పని చేసేటోళ్ళు ఉన్నారు, ఇంకేదైనా చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అంతేగాని ప్రేమ్నగర్లో కూడా చాలామంది ఇబ్బంది ఉందంటే చాలామంది ముందరకు వస్తారు. ఇప్పుడు మేమే 10 మందికి పైసలు పెడుతుంటాం, ఇతను వచ్చి మాకు ఇబ్బంది ఉందంటే మేము చేయమా? ఖచ్చితంగా 100% చేస్తాము. కానీ ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, కొద్దిగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. సో చూస్తున్నా మొత్తంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్లో ఎట్లాంటి వాస్తవం లేదు. మొత్తంగా అతనికి సమస్య వచ్చిన వెంటనే మేమంతా అండగా ఉన్నాము, నేనే స్వయంగా అతనికి తోడుగా ఉండి ఆ దాన సంస్కారాల కార్యక్రమాలు పూర్తి చేసేందుకు దగ్గరుండి చూశాను. సరే జేసీబీ రావడానికి కాస్త ఆలస్యమైనప్పటికీ అర్ధ గంటలో పూర్తిగా దాన సంస్కారాల కార్యక్రమాలు కంప్లీట్ చేశాం. కాబట్టి ఏదైనా సరే వార్త కానీ ఏదైనా ప్రచారం చేసే ముందు నిజాలు తెలుసుకొని ప్రచారం చేయాలి, లేదంటే స్థానికంగా ఉండే మా అందరికీ చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా కిషోర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.